ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే బాలునాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం రోగులకు పంపిణీ చేసే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతను స్వయంగా రుచి చూశారు. చికిత్స కోసం ఆసుపత్రి సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదు రావడంతో తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే బాలునాయక్ హెచ్చరించారు. అందులో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మన ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు సిబ్బంది. సో శుభ్రపరం కూడా బాగుంది, భోజనం బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్న విధంగా ఈ ఆసుపత్రికి ఒత్తిడి పెరగడంతో పాటుగా పేషెంట్ ఎక్కువ మంది రావడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకంలో గతంలో మా ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ఆనాడు దేశాలుగా కిరణ్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇక 100 పడక ఆసుపత్రి నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 100 పడకల ఆసుపత్రి కూడా సరిపోవట్లేదు. దాంతో పాటుగా ఈ బిల్డింగ్ కూడా ఆ రోజు స్వర్గీయ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ని ఆ రోజు ఇనాగ్రేషన్ చేశారు. కాకపోతే దీనికి పిల్లర్స్ లేదు. బిల్డింగ్ పైన బిల్డింగ్ వేద్దామన్నా కూడా అవకాశం లేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో నేను వారిని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల నుంచి 200 పడకలకు అభివృద్ధి చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది. హై పవర్ కమిటీ దగ్గర అది పెండింగ్ లో ఉన్నది. ఆ హై పవర్ కమిటీలో డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులు కొంత ఉత్తమ్ కుమార్ గారు, వెంకట గారు, సీత గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా హై పవర్ కమిటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మిగతా నియోజకవర్గాల ప్రాంతాల కంటే దేవరకొండ ప్రాంతం డ్రైవర్లు మిగతా ఇన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ పేషెంట్ల ఒత్తిడి పెరుగుతుంది, వైద్యం అందరికీ ఇబ్బంది పడుతున్నారు అన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మనం వచ్చిన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. అందుకనే తప్పకుండా దీన్ని ఏ పరిస్థితుల్లో 200 పడక ఆసుపత్రిగా మార్చాలని ఆలోచన చేస్తాం. తప్పకుండా దాన్ని మంజూరు చేసే కార్యక్రమాలు తీసుకుంటాము. దానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు, స్థలము, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చూసినాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.